డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ ఈరోజు సస్పెండ్ అయ్యాడు. ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయాలి అని రఘురామకృష్ణరాజు గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నా, దానికి తగ్గ ఆధారాలు కూడా ఎన్నో చూపిస్తూ ఉన్నప్పటికీ, సునీల్ కుమార్ కూడా అందుకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ, అంబేద్కర్ మిషన్ ద్వారా ఆయన ప్రజల్లోకి పంపిస్తున్న సందేశాలు కావచ్చు, మొన్న ఎస్సీ వర్గీకరణ దీని గురించి ఆయన ఈ ప్రభుత్వంలో ఒక భాగం అయి ఉండి కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయటం, వీటన్నిటి పట్ల సస్పెన్షన్ ఎప్పుడో జరగాల్సింది అని అందరూ భావిస్తూ ఉన్నా, రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన అంశంలో ఆధారాలు ఎన్నో మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నప్పటికీ, తులసిబాబు లాంటి వాళ్ళందరూ అరెస్టు జరుగుతున్నా, చిన్నా చితక మరి కూటమిలో నాయకులే వాళ్ళకి కొంచెం వత్తాసుగా ఉన్నారు అనే అభిప్రాయాలు ప్రజల్లో వస్తూ ఉన్నప్పటికీ, సునీల్ కుమార్ సస్పెన్షన్ నేటి వరకు కాలేదు. ఈ రోజున ఎట్టకేలకు చెట్ట చివరకు సస్పెన్షన్ అయ్యింది అన్నట్టుగా తయారై కూర్చుంది. ఈ రోజున సిఎస్ విజయానంద్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా పివి సునీల్ కుమార్ని ఆయన్ని సస్పెండ్ చేయటం జరిగింది. సస్పెన్షన్కి గల కారణాలు ఏమిటనేది కూడా వివరిస్తారు కాబట్టి, ఈ సస్పెన్షన్కి ఏమి కారణం అనంటే కనుక, గతంలో ఈ పివి సునీల్ కుమార్ ఈ అధికారికంగా ఉన్న ఈ పోస్ట్లో ఉన్నప్పటికీ మరి విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటే కనుక గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. కొన్నిసార్లు పర్మిషన్ తీసుకుని వెళ్ళి, కొన్నిసార్లు తీసుకోకుండానే తీసుకుని వెళ్ళినా కూడా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించటం ఇత్యాది అంశాలు అన్నిటి మీద ఆయన మీద ఈ రోజున సస్పెన్షన్ వేటుపడింది. దానికి తగ్గ ఆధారాలు కానీ కావలసిన సమాచారం మొత్తం ప్రభుత్వం పూర్తిగా సేకరించిన మీదట పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు. ఆయన సస్పెన్షన్కి ఎన్నో రకాలైన కారణాలు ఉన్నాయి. ఈ యావత్ ఆంధ్రదేశంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఈ సునీల్ కుమారు ఏమేం చేశాడో అందరూ కూలంకషంగా తెలుసుకొని ఉన్నప్పటికీ, ఇంత లేటుగా సస్పెండ్ అవటం మాత్రం కొంచెం బాధాకరమే అయినప్పటికీ, ఆయన మీద ఏదో ఒక రకంగా ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది కదా అని అందరూ ఆనందించే పరిస్థితులే ఉన్నాయి. కారణం అలాగుంది. ఒక అధికారి సస్పెండ్ అయ్యాడు అని అంటే దానికి ప్రజల్లో నుంచి హర్షాతిరేకాలు రావటం ఏమిటి, ఎందుకు జరుగుతుంది, వాళ్ళు ఇంతగా ఆనందపడటం అని అంటే, వాళ్ళు బాహాటంగా జగన్మోహన్ రెడ్డి కోసం తాము వేసుకుంది కాకి చొక్కా, ఈ పోలీసు ఈ వాళ్ళ మీద ఉండే ఆ 3 సింహాల ఎంబలంకి వాళ్ళు మర్యాద ఇస్తున్నారు అనేది ఏ కోసైనా వాళ్ళల్లో కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసం, జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా వ్యతిరేకిస్తుంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు చేసిన పనులన్నీ ఈ రోజున సస్పెన్షన్ దాకా తీసుకొచ్చి పెట్టాయి. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన అంశంలో అయితే జగన్మోహన్ రెడ్డిని ఆయన విమర్శిస్తున్నాడు అనే దానికి రాజద్రోహం కేసు పెట్టి, అందున సుమోటోగానే ఆ కేసును తీసుకొని సిఐడి వెళ్ళి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసుకొచ్చింది. సిఐడి ఆఫీసులో అర్ధరాత్రి పూట జరిగిన తతంగం మొత్తం కూడా అందరికీ బాహాటంగా తెలిసిపోయింది. అయినప్పటికీ కూడా దాన్ని మేనేజ్ చేయటానికి ప్రభావతి లాంటి ఈ మెడికల్ ఆఫీసర్లని మేనేజ్ చేసి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆవిడ భర్త కూడా ఒక భాగం అయి ఉండటం కానీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికే నాయకులందరికీ వీళ్ళు హెల్ప్ చేయటం కానీ ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగిన దాని మీదట రఘురామకృష్ణరాజు గారు కాబట్టి ఆయన వీళ్ళు ఇచ్చే దీన్ని రిపోర్టుని కాదనుకుని ఆయన సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేయించుకుని వెళ్ళి మరీ ఆధారాలు తీసుకొచ్చాడు. ఎంతవరకైనా కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్న రఘురామకృష్ణరాజుకే ఇదిగో న్యాయం జరగటానికి ఇంత లేటు పట్టింది. ఈ రోజుకి పూర్తి న్యాయం జరిగింది అనేది ఎవరు చెప్పలేరు. దాంతోపాటుగా ఈ రోజున మరొక అంశం కూడా జరిగింది. ఇదే పేరున్న సునీల్ నాయక్, ఆయన బీహార్కి సంబంధించిన ఆఫీసరు, అప్పుడు డిప్యుటేషన్ మీద ఇక్కడుండి ఈ సిఐడిలోనే ఈ కస్టోడియల్ టార్చర్ అంశంలోనే ఆయన కూడా ఇరుక్కొని ఉన్నాడు. ఇక కొంతమంది విజయపాల్ లాంటి వాళ్ళు, తులసిబాబు లాంటి వాళ్ళు అరెస్ట్ అయినా మరి ఇంటర్నల్గా వ్యవస్థలో ఉన్న
వీళ్ళని మొత్తాన్ని ఈ రోజున ప్రక్షాళన చేయటానికి వీళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు పివి సునీల్ కుమార్ సస్పెన్షను, మరొక వైపు సునీల్ నాయక్కి నోటీసులు, ఇవన్నీ కూడా తీస్తున్నారు అని అంటే రఘురామకృష్ణరాజు గారి కేసు కొలిక్కి రాబోతోంది. పివి సునీల్ కుమార్ ఈ ఒక్క కేసులోనే కాదు, అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కూడా మరి రఘురామకృష్ణరాజు గారు బయటపెట్టిన అంశాల మీద కూడా దాని మీద కూడా విచారణ జరగాలి. సునీల్ ఈ తులసిబాబు ద్వారా కొన్ని ఫేక్ అకౌంట్లు తీసి కొంతమంది ఫేకు అగ్రిగోల్డ్ బాధితుల్ని సృష్టించి మరి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసుకున్నది కానీ, ఈ తులసిబాబుకి ఆయన బార్ కౌన్సిల్లో మెంబర్ మునిపే ఆయన లా డిగ్రీ కూడా ఆయన చేతికి రాక మునిపే ఆయన లీగల్ అడ్వైజర్గా మరి ఈ సిఐడికి నియమించుకొని ఆయన ముఖాన 48 లక్షల రూపాయలు చదవ పెట్టిన దానికి, మిగతా చాలా అంశాల్లో కూడా ఎవరెవరిని బెదిరించాలంటే ఈ తులసిబాబు బాగా దిట్టంగా ఎంత ఎత్తున కనిపిస్తూ ఉంటే మరి ఇతను వాడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. దాని తరువాత ఆ తులసిబాబు ఎక్కడికి వెళ్ళాడో చూసాం. ఇప్పుడు కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే అయిన వెనిగండ్ల రాము దగ్గర చేరి అక్కడ కూడా వివిధ రకాల దందాల్లో, రియల్ ఎస్టేట్ దందాలు కావచ్చు, ఇసుక దందాలు కావచ్చు, మద్యం మాఫియా కావచ్చు, వీటిల్లో కూడా విపరీతంగా ధనార్జన చేస్తూ మరి ఎవరికి ఇస్తున్నాడో తెలియదు. యాక్చువల్గా ఇప్పుడున్న లెక్క ప్రకారంగా కొంతమంది బయట పెడుతున్న కొంత సమాచారం ప్రకారంగా అసలు వెనిగండ్ల రాముకి సునీల్ కుమార్కే మధ్యనే వ్యవహారం అంతా నడుస్తుంది, అందులో తులసిబాబు ఒక పావు మాత్రమే అని చెప్పుకుంటూ ఉంటే మరి వెనిగండ్ల రాము లాంటి వాళ్ళ మీద అయితే ఎటువంటి చర్యలు ఉండవు. వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి ఏమన్నా వార్నింగ్ ఇస్తారా? కొలికిపూడి శ్రీనివాస్కి ఇచ్చినట్టు, లేకపోతే మిగతా కొంతమంది నాయకులకి వార్నింగ్ ఇచ్చినట్టుగా కొంతమంది కొండపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఏదో బొత్స సత్యనారాయణ కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటున్న వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా మరి ఆయనకు కూడా వార్నింగ్ ఇచ్చి పక్కన పెడతారేమో. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అనే విషయమే తెలిసిన తర్వాత ఆయన బైక్ వేసుకొని ఊరంతా తిరిగి ప్రజలందరినీ కలిసి ఆయనదేం తప్పు లేదన్నట్టుగా ఒక మాయ చేసే కార్యక్రమాల్లో ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అయినా కూడా ఇంకా గుడివాడలో జరగాల్సిన దందాలన్నీ జరుగుతున్నాయి. అంటే ఏ ఒక్క వ్యక్తి లేకపోయినా వ్యవస్థ ఆగిపోదన్నట్టు ఈ అక్రమార్జన వ్యవస్థ కూడా అలాంటిదే. ఏ ఒక్క వ్యక్తి లేకపోయినా కూడా అదేం ఆగదు. ఆ ప్లేస్లోకి మరొకడు వస్తాడు. ఒక తులసిబాబు కాకపోతే ఇంకొక విష్ణుబాబు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ దందాలు నడిపిస్తూనే ఉంటారు. కానీ వెనక నుండి వత్తాసు పలికే ఈ పివి సునీల్ కుమార్ లాంటి అధికారులు మాత్రం సస్పెండ్ అయ్యి వాళ్ళ మీద ఖచ్చితమైన విచారణ జరిగి దాన్ని అంతటిని ఖచ్చితంగా ప్రూవ్ చేసి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పకపోతే మరి కస్టోడియల్ టార్చర్లో రఘురామకృష్ణరాజు ఇబ్బంది పడ్డాడు, అలాగనే టీడీపీ పార్టీకి చెందిన బీవీఆర్ ఇబ్బంది పడ్డాడు, ఒక జర్నలిస్ట్ అయిన అంకబాబు కనీసం చొక్కా కూడా వేయించుకోకుండా వేసుకొనివ్వకుండా తీసుకొచ్చి మళ్ళీ కోర్టులో ప్రవేశపెడితే 41 year నోటీస్ ఇచ్చి పంపించమన్నారు. ఇలాంటి అడ్డమైన కార్యక్రమాలన్నీ చేసినందుకు ఈరోజు పే బ్యాక్ టైం వచ్చింది సునీల్ కుమార్కి అని జనం అంతా అనుకుంటూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.